హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కొరియన్ డ్రామా విన్సెన్జో ఎపిసోడ్ 4. మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ఈ ఎపిసోడ్ అర్థం అవ్వదు. డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ప్రీవియస్ ఎపిసోడ్ కి లింక్ ఇచ్చాను, అవి చూసి ఈ ఎపిసోడ్ కి రండి. యూచాన్ ని కలిసి సారీ చెప్పడానికి వచ్చిన చాయోంగ్ షాక్ అయ్యి స్లోగా యూచాన్ దగ్గరికి వెళ్తుంది. విన్సెన్జోని హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్ చేస్తారు. యూచాన్ చనిపోతాడు. చాయోంగ్ బాగా ఏడుస్తుంది. న్యూస్ లో యూచాన్ లంచం తీసుకొని లాస్ ఏమీ పట్టించుకోలేదు అని బ్యాడ్ గా వస్తుంది. రెసిడెంట్స్ అందరూ బాధపడతారు. యూచాన్ చనిపోయారు కాబట్టి మిస్టర్ నామ్ లా ఫామ్ క్లోజ్ చేసి వెళ్లిపోతాడు. చాయోంగ్ బాధపడుతుంటే జూన్వు ఓదారుస్తాడు. బార్బెల్ కంపెనీ తయారు చేసిన డ్రగ్స్ త్వరలో రిలీజ్ అవుతాయి. టెస్ట్ చేసేటప్పుడు చనిపోయారు అనే కేసు కూడా గెలుస్తారు. విన్సెన్జో 9 days తర్వాత స్పృహలోకి వస్తాడు. చాయోంగ్ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ గురించి తెలుసుకుంటే ఎవరు చేశారో ఏమైనా తెలుస్తుంది అనుకుంటుంది. విన్సెన్జో చాయోంగ్ ని ఏమీ చేయవద్దు, చేసినా ఏమీ యూజ్ ఉండదు అంటాడు. చాయోంగ్ హర్ట్ అవుతుంది. ఎస్కేప్ అయిన డాక్టర్ శవం సముద్రంలో ఉంటుంది. డాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు అని న్యూస్ లో వస్తుంది. చాయోంగ్ కి బార్బెల్ కంపెనీయే తన ఫాదర్ ని చంపేశారు అని తెలిసి జాబ్ కి రిజైన్ చేస్తుంది. యూచాన్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. షిఫ్టింగ్ కి జూన్వు హెల్ప్ చేస్తాడు. విన్సెన్జో ప్లాజాకి వెళ్ళగానే రెసిడెంట్స్ మళ్ళీ మాల్ కి ఎప్పుడు రీలొకేట్ చేస్తారు అని అడుగుతారు. విన్సెన్జో నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం, నాకు ఇప్పుడు రెస్ట్ కావాలి అంటాడు. రెసిడెంట్స్ విన్సెన్జో రీలొకేట్ చేసిస్తాడు అని నమ్మరు. అప్పుడు పార్క్ వస్తాడు. బిల్డింగ్ కూల్చాక ఒక్కొక్కరికి కాంపెన్సేషన్ ఉంటది అంటాడు. రెసిడెంట్స్ విన్సెన్జోని వదిలేసి పార్క్ తో డీల్ మాట్లాడుకోవడానికి వెళ్తారు. విన్సెన్జో యూచాన్ యాక్సిడెంట్ గురించి అయిపోయిందేదో అయిపోయింది, వదిలేద్దాం అనుకుంటాడు. కానీ వదలలేడు. రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు. హాన్సో బెడ్ మీద ఒక పిల్లోకి చాలా ఇంజెక్షన్స్ గుచ్చి ఎవరో పెడతారు. హాన్ చోయ్ చాయోంగ్ మీద తోసేస్తారు. హన్సో చాయోంగ్ ని అరెస్ట్ చేపిస్తాడు. చాయోంగ్ యూచాన్ లా ఫామ్ లో రీస్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేయగానే అరెస్ట్ అవుతుంది. నామ్ చాయోంగ్ కి బెయిల్ ఇప్పించడానికి విన్సెన్జోని హెల్ప్ అడుగుతాడు. పోలీస్ కి చాయోంగ్ చేసినట్టు ఎవిడెన్స్ ఉండదు. తనని టేబుల్ మీద కూర్చోపెడతారు. జూన్ను వచ్చి పోలీస్ తో మాట్లాడతాడు. ఇంతలో విన్సెన్జో వచ్చి ప్రూఫ్ చూపించి చాయోంగ్ ని రిలీజ్ చేపిస్తాడు. చాయోంగ్ పోలీసులతో బర్గర్ ఆర్డర్ చేపించుకొని అక్కడే జూన్వుతో తింటుంది. విన్సెన్జో నవ్వుకుంటాడు. విన్సెన్జో చాయోంగ్ కాఫీ తాగడానికి షాప్ కి వెళ్తారు. పిల్లోకి ఇంజెక్షన్స్ కూర్చిపెట్టింది విన్సెన్జో. కోపంలో అలా చేస్తాడు. విన్సెన్జో చాయోంగ్ ని బాబెల్ తో కనెక్షన్ పెట్టుకోవద్దు అని వార్న్ చేస్తాడు. చాయోంగ్ విన్సెన్జోతో ఒక డీల్ మాట్లాడుకుంటుంది. విన్సెన్జో చాయోంగ్ కి బాబెల్ కంపెనీతో ఫైట్ చేయడానికి హెల్ప్ చేయాలి. చాయోంగ్ విన్సెన్జోకి బిల్డింగ్ బార్బెల్ నుంచి తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. విన్సెన్జో ఒప్పుకుంటాడు. చాయోంగ్ విన్సెన్జో యూచాన్ ని గుద్దిన ట్రక్ డ్రైవర్ ని ఇంటరోగేట్ చేయడానికి జైల్ కి వెళ్తారు. డ్రైవర్ కి యూచాన్ ని ట్రక్ తో గుద్దమని ఎవరో చెప్తారు. విన్సెన్జో చాయోంగ్ ఎవరో తెలుసుకోవడానికి వెళ్తారు. జైల్లో ఉన్న గార్డ్ చోయ్ కి విన్సెన్జో డ్రైవర్ ని కలిసి మాట్లాడాడు అంటాడు. డ్రైవర్ ని జైల్లోనే చంపేస్తారు. డ్రైవర్ చనిపోవడం విని చాయోంగ్ విన్సెన్జోకి ప్లాన్ లో ఏదైనా చేద్దాం కానీ ఎవరు చనిపోకుండా చూద్దాం అంటది. విన్సెన్జో రిప్లై ఏమీ ఇవ్వడు. ప్యో అనే అతను డ్రైవర్ కి యూచాన్ కి యాక్సిడెంట్ చెయ్యమంటాడు. విన్సెన్జో చాయోంగ్ నామ్ అతనిని వెతుక్కుంటూ వెళ్లి అతనిని కిడ్నాప్ చేస్తారు. ప్యూ బాస్ ని పట్టుకుంటారు. యూచాన్ ని చంపేసింది చోయ్ అని తెలుసుకొని యూచాన్ ఎలా ట్రక్ గుద్దు చనిపోయాడో అలానే చోయ్ ని చంపేస్తాను అని ఫోన్ లో విన్సెన్జో బెదిరిస్తాడు. నిన్ను చంపకుండా వదలాలంటే బాబెల్ డ్రగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళని వదిలేయమంటాడు. డాక్టర్స్ డ్రగ్ గురించి రీసెర్చ్ చేస్తున్న వేర్ హౌస్ లో త్వరలో రిలీజ్ చేయాల్సిన డ్రగ్స్ ప్యాక్ చేసి ఉంటాయి. వేర్ హౌస్ ని శానిటైజ్ చేయడానికి కొంతమంది వస్తారు. వాళ్ళు శానిటైజర్ కి బదులు పెట్రోల్ పోసి డ్రగ్స్ ని తగలపెట్టేస్తారు. ఆ టీం ఎవరో కాదు, విన్సెన్జో టీం. విన్సెన్జో చాయోంగ్ నామ్ ఇంకా 4 people ప్యూ నుంచి వేర్ హౌస్ లొకేషన్ తెలుసుకుంటారు. హాన్సో మిస్టర్ ఎక్స్ కి కాల్ చేసి వేర్ హౌస్ లో మంట అంటుకుంది అని చెప్తాడు. హాన్సో అక్కడికి వెళ్ళగానే బిల్డింగ్ మొత్తం కాలిపోతుంది. విన్సెన్జో టీం వెళ్ళినప్పుడు వాటర్ స్ప్రింకిల్స్ ఆపేస్తారు. అందుకే మంట ఆగలేదు.
పెట్రోల్ వల్ల ఫాస్ట్ గా మంట స్ప్రెడ్ అయ్యింది. అప్పుడు అక్కడికి జూన్వు వస్తాడు. జూన్వునే మిస్టర్ ఎక్స్. హాన్సోకి ఆర్డర్స్ ఇచ్చింది జూన్వు. బార్బెల్ కంపెనీని నడిపేది జూన్వు. బార్బెల్ కంపెనీ పార్ట్నర్ ఊసాంగ్ కాబట్టి జూన్వు ఊసాంగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్లాన్ వేస్తున్నారు అని తెలుసుకోవడానికి అక్కడ ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు. హన్సో జూన్వుకి హాఫ్ బ్రదర్. జూన్వు హన్సోని సరిగ్గా ట్రీట్ చేయడు, ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉంటాడు. హన్సోకి బార్బెల్ కంపెనీలో ఏం చెయ్యాలో అని జూన్వునే చెప్తాడు. చోయ్ ని బెదిరించిన వాళ్ళని చోయ్ హాన్ వెతుకుతారు. విన్సెంజో చాయోంగ్ ఫస్ట్ మిషన్ సక్సెస్ అని డ్రింక్స్ తాగుతూ నెక్స్ట్ స్టెప్ ఏంటో మాట్లాడుకుంటారు. బాబెల్ మెడికల్ బ్రాంచ్ లో వర్క్ చేసే ఒక అతను ప్లాజాలో మాంగ్ ఫ్రెండ్ కి ఒంట్లో బాగోదు, నోస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. జిమ్ లో విన్సెంజో హాన్సోని నీ ఫ్యాన్ నేను అని కలుస్తాడు. హాన్సోతో మాట్లాడాక హాన్సో బాస్ కాదు అని విన్సెంజోకి తెలిసిపోతుంది. బాబెల్ వేర్ హౌస్ కాలిపోతుంది కాబట్టి బాబెల్ షేర్స్ అన్ని పడిపోతాయి. చోయ్ కి విన్సెంజో మీద డౌట్ వచ్చి హాన్ ని విన్సెంజో బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమంటుంది. విన్సెంజో రికార్డ్స్ క్లీన్ గా ఉంటాయి. చోయ్ డౌట్ ఇంకా పెరుగుతుంది. విన్సెంజో ఎలా ఉంటాడో చూడడానికి చోయ్ చాయోంగ్ లా ఫామ్ కి వెళ్తుంది. అక్కడ నమ్ కూడా ఉంటాడు. నేనే విన్సెంజో అంటాడు. చోయ్ నమ్మదు. విన్సెంజో చాయోంగ్ వస్తారు. విన్సెంజోని చూడగానే చోయ్ కి ఇతనే విన్సెంజో అయి ఉంటాడు అనిపిస్తుంది. చోయ్ లా ఫామ్ కి రావడం చూసి చాయోంగ్ విన్సెంజో వాయిస్ ఎలా ఉంటుందో వినడానికి వచ్చి ఉంటుంది అనుకుంటుంది. విన్సెంజోని మాట్లాడనివ్వకుండా చోయ్ తో చాయోంగే మాట్లాడుతుంది. చోయ్ ఒక ప్లాంట్ గిఫ్ట్ గా ఇస్తుంది. చోయ్ విన్సెంజోని ఎంత మాట్లాడించడానికి ట్రై చేసినా మాట్లాడడు. లాస్ట్ కి ఒకసారి అయినా మాట్లాడు అంటే విన్సెంజో వాయిస్ మార్చి మాట్లాడతాడు. చోయ్ నాకు కాల్ చేసింది విన్సెంజో కాదా అని డౌట్ వస్తుంది. హాన్సో జూన్వుని పర్మనెంట్ ఎంప్లాయీ గా చేయమని హాన్ కి చెప్తాడు. బాబెల్ కంపెనీలో 3 మెయిన్ పీపుల్ ఉంటారు. 1 లాయర్. బాబెల్ లో చనిపోయిన డాక్టర్స్ వాళ్ళ రిలేటివ్స్ అంటే విక్టిమ్స్ ని చేసే లాయర్. 5 days లో కోర్టులో ట్రయల్ ఉంటే డాక్టర్ ఫ్యామిలీస్ ని బాబెల్ కంపెనీ ఇచ్చే కాంపెన్సేషన్ తో కేసు వెనక్కి తీసుకోమంటాడు. 2 డాక్టర్. కెమికల్స్ వల్ల డాక్టర్స్ చనిపోతే కెమికల్స్ వల్ల కాదు, అతనికి ముందే ఆరోగ్యం బాగలేదు అంటాడు. 3 రిపోర్టర్. బాబెల్ కంపెనీ ఎంత చెత్త పనులు చేసినా న్యూస్ పేపర్ లో మంచిగా రాస్తాడు. ఫస్ట్ విన్సెంజో చాయోంగ్ లాయర్ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న క్లయింట్స్ వాళ్ళకి ఇవ్వమంటారు, లేకపోతే ఎవ్వరూ లేని ఒక ప్లేస్ లో వదిలేస్తాం అని బెదిరిస్తారు. విక్టిమ్స్ బార్బెల్ కంపెనీతో ఫైట్ చేసినా గెలవలేము అని వాళ్ళు డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అవుతారు. విన్సెంజో చాయోంగ్ విక్టిమ్స్ ని గివ్ అప్ ఇవ్వొద్దు అని కన్విన్స్ చేస్తారు. న్యూస్ వేర్ హౌస్ లో ఫైర్ నుంచి డైవర్ట్ అవ్వడానికి హాన్సో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆ కాన్ఫరెన్స్ లో డాక్టర్స్ ని వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. మాంగ్ ఫ్రెండ్ డాక్టర్ హాన్సో మీద బ్లడ్ వామిట్ చేసుకుంటాడు. మాంగ్ తన ఫ్రెండ్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. డాక్టర్ వచ్చి స్మోక్ చేయడం వల్ల ఇలా అయ్యుండొచ్చు అంటాడు. బాబెల్ తో వర్క్ చేశాడు అందువల్ల కాదా అంటే బాబెల్ కంపెనీ రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. బాబెల్ కంపెనీలో వర్క్ చేసినందువల్ల ఇలా అవ్వలేదు అంటాడు డాక్టర్. ప్లాజాలో పార్క్ మనుషులు చెఫ్ రెస్టారెంట్ లో తింటూ ఉంటారు. ఒక అతని స్పెగటీలో పెద్ద మేకు వచ్చింది అంటాడు. గూండాలు కావాలనే సీన్ క్రియేట్ చేస్తారు. అంతలోపు చాయోంగ్ విన్సెంజో వస్తారు. విన్సెంజో రౌడీలని కొడతాడు. ఫైట్ వల్ల చెఫ్ రెస్టారెంట్ లో ప్లేట్ టేబుల్స్ పగిలిపోతాయి. విన్సెంజో వాటికి చాలా డబ్బులు ఇస్తాడు. జూన్వు చాయోంగ్ లా ఫామ్ కి వచ్చి పర్మనెంట్ ఎంప్లాయీ అయ్యాను అంటాడు. చాయోంగ్ రెస్టారెంట్ లో ట్రీట్ ఇస్తాను అంటుంది. విన్సెంజో నేను రాను అంటాడు. కొరియన్ ఫుడ్స్ కారంగా ఉంటాయి కాబట్టి చాయోంగ్ జూన్వు ఇటాలియన్ స్పైసీ ఫుడ్ తినలేరు అని ఆట పట్టిస్తారు. విన్సెంజో నేను తినగలను అని వాళ్ళతో రెస్టారెంట్ కి వెళ్తాడు. ముగ్గురు స్పైసీ ఫుడ్ తింటారు. చాయోంగ్ ఎంజాయ్ చేస్తూ తింటుంది కానీ విన్సెంజోకి జూన్వుకి ఫుడ్ చాలా స్పైసీగా ఉంటుంది, తినలేకపోతారు. అయినా పోటీ పడి తింటారు. అప్పుడు మాంగ్ చాయోంగ్ కి కాల్ చేస్తాడు. విన్సెంజో చాయోంగ్ ప్లాజాకి వెళ్తారు. జూన్వు ఎవరు కాల్ చేశారు అని అడిగితే చాయోంగ్ చెప్పదు. ప్లాజాలో రెసిడెంట్స్ తో చాయోంగ్ విన్సెంజో మీటింగ్ పెట్టుకుంటారు. చాయోంగ్ డాక్టర్ చెప్పినవన్నీ అబద్ధాలు, కెమికల్స్ వల్ల అలా అయింది అంటుంది. మాంగ్ ఫ్రెండ్ రెసిడెంట్స్ కి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేసేవాడు. అందరితో బాగా మాట్లాడేవాడు. చాలా మంచోడు. రెసిడెంట్స్ మాంగ్ ఫ్రెండ్ కి హెల్ప్ చేయమని విన్సెంజో చాయోంగ్ ని అడుగుతారు.
వెళ్ళిపోతారు. చాయాంగ్ ఊసాంగ్ లో తన కోవర్కర్ నుంచి లాయర్ డీటెయిల్స్ తెలుసుకొని క్లయింట్స్ కి చూపించి లాయర్ ఊసాంగ్ నుంచి డబ్బులు తీసుకొని మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వమంటున్నాడు అని క్లయింట్స్ ని లాయర్ నుంచి వాళ్ళ సైడ్ కి తీసుకువెళ్తారు. లాయర్ తీసుకున్న మనీ ఒక పెయింటింగ్ వెనుక పెడతాడు. విన్సెన్జో ఆ డబ్బులు తీసుకొని డొనేషన్ కి ఇచ్చేస్తాడు. లాయర్ ని ఊరికి దూరంగా ఒక ఐలాండ్ లో వదిలేస్తాడు. విన్సెన్జో చాయాంగ్ ఊసాంగ్ లా ఫామ్ లో హాన్ చోయ్ దగ్గరకు వెళ్లి ఇప్పుడు బాబెల్ కంపెనీ కెమికల్స్ వల్ల చనిపోయిన డాక్టర్స్ కేస్ మేము తీసుకున్నాము అని చెప్తారు. కేస్ సెటిల్మెంట్ చేయాలంటే బాబెల్ గ్రూప్ డాక్టర్స్ ఫ్యామిలీస్ కి సారీ చెప్పి కాంపెన్సేషన్ ఇవ్వాలి. బాబెల్ తప్పు ఒప్పుకోవాలి. కెమికల్స్ తయారు చేయడం ఆపేయాలి. చోయ్ హాన్ కండిషన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. విన్సెన్జో మాట్లాడినప్పుడు చోయ్ కి తనని ఫోన్ లో బెదిరించింది విన్సెన్జో అని తెలుస్తుంది. చోయ్ హాన్సో ఇంట్లో పిల్లోకి ఇంజెక్షన్స్ కూర్చిపెట్టింది. చోయ్ మనుషులను కిడ్నాప్ చేసింది. వేర్ హౌస్ ని కాల్ చేసింది విన్సెన్జో అని తెలుస్తుంది. ఇప్పటి నుంచి బాబెల్ కేసెస్ అన్ని చోయ్ తీసుకుంటుంది. వెళ్ళేటప్పుడు జూన్ వు వచ్చి బాబెల్ తో పెట్టుకోవద్దు, వాళ్ళు డేంజర్ అంటాడు. విన్సెన్జో చాయాంగ్ వినకుండా వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్ళాక జూన్ వు చాయాంగ్ అనవసరంగా బార్బెల్ తో పెట్టుకుంది అనుకుంటాడు. విన్సెన్జో చాయాంగ్ కి కేస్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. చోయ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే కోర్టులో కేసు వాదించాలి. విన్సెన్జో చాయాంగ్ కోర్టుకి వెళ్లేటప్పుడు డ్రై క్లీనింగ్ అతను వాళ్ళ కోట్స్ ని ఇస్త్రీ చేసి ఇస్తాడు. చెఫ్ తన అమ్మతో కలిసి చేసిన ఫుడ్ విన్సెన్జోకి ఇస్తాడు. విన్సెన్జోకి ఆ ఫుడ్ నచ్చుతుంది. చోయ్ హాన్ జూన్ వు కోర్టుకి వెళ్తారు. అక్కడ చోయ్ మీడియా అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తుంది. జూన్ వు కి చోయ్ ఇచ్చే ఆన్సర్స్ నచ్చుతాయి. ఇంతలో చాయాంగ్ విన్సెన్జో వస్తారు. రెసిడెంట్స్ తో కెమికల్స్ తయారు చేయడం ఆపేయాలి అని ఒక పర్ఫార్మెన్స్ చేపిస్తారు. విన్సెన్జో చాయాంగ్ జూన్ వు చోయ్ హాన్ అందరూ కోర్ట్ కి వెళ్తారు. ఇది అసలు ఊహించలేని ట్విస్ట్. ఇకపై విన్సెన్జో ఎలా రియాక్ట్ అవుతాడో ముందు ఎపిసోడ్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ చేయండి. డ్రామా టాక్స్ ఇన్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.